నార్సింగి మండలంలో దుబ్బాక నియోజకవర్గమైన గ్రామాలైన 5 గ్రామాలకు గౌరవ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి మనకు 30 లక్షల రూపాయలు నిధులు పెట్టడం జరిగింది. అందులో భాగంగా మొదటి నుంచి నార్సింగికి 10 లక్షలు, వల్లూరుకు 10 లక్షలు, భీమరావుపల్లికి ఒక 5 లక్షలు మరియు తాండాకు ఒక 5 లక్షల రూపాయలు పెట్టుకోవడం జరిగింది. పెట్టినందుకు గౌరవ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి మా నార్సింగి మండల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదే కాకుండా వల్లూరులో గ్రామస్తుల కోరిక మేరకు ఇంకా కొంచెం ఏదో సీసీ రోడ్డు మిగిలిందని అంటా ఉన్నారు. అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి వల్లూరును మొట్టమొదటి నుంచి ప్రత్యేక దృష్టి చూస్తున్నాం. అదే దృష్టితోనే పనులు చేయిస్తూ ఉన్నాం. వీళ్ళు ఏది అడిగినా గుడికాడ లైట్ కానీ, సీసీ రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ, ఏది కానీ గ్రామస్తుల సహకారంతో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఏ పనులైనా చేపట్టడం జరుగుతూ ఉన్నది. అదే ఉత్సాహంతో మిగతా కార్యక్రమాలు కూడా ఇక్కడ చేసుకుంటా ఉన్నాం. ఈరోజు వల్లూరు గ్రామంలో సీసీ రోడ్డు కొంత ఏరియాలో 16 ఫీట్లు 12 ఫీట్లు అన్నారు. గ్రామస్తులు అందరి అవగాహన ప్రకారం ఈ సీసీ రోడ్ను కంప్లీట్ చేసి ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి దీన్ని రోడ్డు ఓపెనింగ్ రోజు ఎమ్మెల్యే గారిని కూడా తీసుకొచ్చి ఆ మిగతా పనులు కూడా చూపించి ఎమ్మెల్యే గారితో శాంక్షన్ చేయిస్తామని గౌరవ పార్టీ అధ్యక్షులు బాబు గారు, వయాద్ గారు, గ్రామస్తులు ఎక్స్ సర్పంచ్ అంబరీష గారు, నర్సింహు గారు, శేఖర్ గారు, సురేష్ అందరి గ్రామస్తులందరి సహకారంతో గ్రామాన్ని ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని గ్రామాన్ని మండలంలోనే వల్లూరును మొట్టమొదటి స్థానంలో ఉంచుతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈజీఎస్ నిధుల నుండి వల్లూరు గ్రామానికి గౌరవ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో 10 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడం జరిగింది. ఈరోజు సీసీ రోడ్ కార్యక్రమాన్ని కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే సహకారంతో ఒక సీసీ రోడ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన మాజీ జడ్పీటీసీ కృష్ణారెడ్డి గారికి మరియు మాజీ సర్పంచ్ అంబరీశ్వర గారికి, వాయిద్ గారికి, సురేష్ గారికి, నరసింహ గారికి మరియు చేసిన గ్రామస్తులందరికీ కూడా నా తరఫున వల్లూరు గ్రామం తరఫున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చేస్తున్నాను.